హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాళ వీడియోలో నేను వచ్చేసి ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాను. సో నా హెయిర్ చూసారు కదా. సో నా హెయిర్కి అయితే నేను ఎక్కువగా ఏది యూజ్ చేయను. న్యాచురల్గా ఓన్లీ కోకోనట్ ఆయిల్, చిక్ షాంపూ యూజ్ చేస్తాను అంతే. ఇంకా మిగిలిందంటే ఏదైనా హోమ్ మేడ్ ఆయిల్ నేనే ప్రిపేర్ చేసుకున్నది యూజ్ చేస్తాను కదా, ఎప్పుడైనా అంతే కదా. సో ఈరోజు వచ్చేసి నేను కండిషనర్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఈ హెయిర్కి. సో ఎలా చేస్తాను ఏంటి అని అదే వీడియో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఎన్ని రోజులు ఎందుకు యూజ్ చేయలేదంటే కండిషనర్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లేకపోతే హెయిర్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి యూజ్ చేయలేదు. సో ట్రై చేద్దాం, ఒకవేళ హెయిర్ ఇంకా స్మూత్గా మంచిగా ఉంటుంది హెయిర్కి కండిషనర్ పెడితే. సో ఇంకా హెయిర్ స్టైల్స్ ఇంకా మీకు చాలా బాగుంటాయని చెప్పేసి ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఇది వాళ్ళ వీడియో ఎక్స్పెరిమెంట్. అయితే ఈ హెయిర్కి ఎలా అప్లై చేస్తాను చూపిస్తాను. సో ఇది వచ్చేసి చిక్ షాంపూ, నేను రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ ఇది అప్లై చేస్తాను. సో కండిషనర్ వచ్చేసి ఇక్కడ డవ్ తీసుకున్నాను నేను. సో ఇంత చిన్న ప్యాకెట్ ఎందుకంటే నేను చేసేది ట్రయల్ కాబట్టి ఈ చిన్న ప్యాకెట్ మాత్రమే యూజ్ చేస్తున్నా. ఇవే 2 తెచ్చుకున్నా, నా హెయిర్ లెంత్ ఎక్కువగా ఉందని చెప్పేసి. సో ఈ ప్యాకెట్ కొంచెం ట్రై చేసిన తర్వాత నాకు ఓకే, నేను సాటిస్ఫై, హెయిర్కి ఏం డ్యామేజ్ కాకపోతే ఇంకా మిగిలిన కండిషనర్స్ చూద్దాం, చెక్ చేద్దాం అని చెప్పి తీసుకున్నాను ఇవి. సో ఇది స్మాల్ ప్యాకెట్ తెచ్చుకున్నా. ఇప్పుడు ఈ హెయిర్ని మంచిగా కోమ్ చేసి హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇది అప్లై చేసి చూద్దాం నా హెయిర్ ఎలా అవుతుందని చెప్పేసి. సో ఫస్ట్ అయితే కోమ్ చేస్తాను. ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే మనం హెయిర్ కోమ్ చేసేటప్పుడు నా హెయిర్ అయితే చాలా చిక్కులు అవుతాయి కదా. సో కండిషనర్ ఒకసారి మనం యూజ్ చేస్తే ఎక్కువగా చిక్కులు కావంట. అది కూడా చూద్దాం ఎట్లా ఉంటుందని చెప్పి. ఇక్కడ నాకు ఆల్రెడీ హెయిర్కి ఆయిల్ అయితే ఉంది, డైరెక్ట్ హెయిర్ వాష్ చేస్తున్నా. సో ఫస్ట్ ఒకసారి చూడండి నా బిఫోర్ హెయిర్ ఎలా ఉందని చెప్పి. ఇలా ఉంది నా బిఫోర్ హెయిర్. ఆఫ్టర్ ఎలా అవుతుందో మీతో పాటు నేను కూడా చూడాలి. సో ఇది నా హెయిర్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో.
ఇప్పుడు కట్ చేయాలి. అది అక్కడికి అయిపోయింది. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత చూడండి నా హెయిర్ ఎలా ఉందో. కండిషనర్ పెట్టుకున్నాను కదా ఫస్ట్ టైం. హెయిర్ స్మూత్గా అయింది. ఇంకా మొత్తం షైన్ అయితే అవ్వలేదు, ఎందుకంటే నా హెయిర్ కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది. ఇంకో 2 ప్యాకెట్స్ అయినా పట్టచ్చు మేబీ. ఇట్లా టచ్ అయితే మాత్రం చాలా స్మూత్గానే ఉన్నాయి హెయిర్. సో ఇది నా ఇవాళ ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ కండిషనర్ వీడియో. సో పెట్టుకోవచ్చు, ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇంకా ఇప్పుడైతే డవ్ అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇవాళ ఫస్ట్ డే కదా, ఇప్పటికే మొత్తం మనకేం తెలీదు హెయిర్ డ్యామేజ్ అవుతుందా ఎలా అన్నది.
ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.